శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితాలు. ఈరోజు మొట్టమొదట మేషరాశికి వివరణ ఇస్తున్నాను. మీరు ఏదైనా ఎదుర్కోగల సామర్థ్యం అభివృద్ధి చేసుకుంటారు. తోబుట్టువుల సహకారం పెరుగుతుంది. మీరు సామాజిక పనుల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలన్నీ సుష్టత పరిష్కారాలు దొరుకుతాయి. మీ స్నేహితులతో ఆలోచనలతో మీరు తెలుసుకుంటారు. ఈరోజు చక్కటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ధనలాభం, ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగరీతిగా సానుకూలత ఉన్నది. అలాగే వృషభ రాశి, భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని చింతలు తగ్గుతాయి. ఉన్నత విద్యలో పురోగతి ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ఓపికతో పనిచేయండి. మానసిక గందరగోళం తొలగిపోతాయి. సామాజిక పనుల్లో ప్రభావం మెరుగుపడుతుంది. అంతరాయం కలిగించిన విషయాల్లో విజయం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. కళారంగంలో ఉన్నవారికి విజయం కలిగిస్తుంది. అలాగే మీరు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఈరోజు ఆభరణాలు కానీ నూతన గృహాన్ని కొనుక్కోవడానికి అవకాశాలు కూడా ఉన్నది. మిథున రాశి వారికి మీ ఆలోచనలు కొత్త తేజస్సు వ్యవహరిస్తారు. మీరు విద్యా పనుల్లో రాణిస్తారు. మీకు కావలసిన వస్తువులు కొనడంలో మీరు ఆనందిస్తారు. మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. అధికార పనుల్లో మీ బాధ్యతలు పెరుగుతాయి. డబ్బులు పొదుపు చేసుకోవడం మంచిది. అలాగే సలహాలు మీకు అంతరాయం కలిగించిన విషయాల్లో విజయం పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈరోజు చాలా విశ్రాంతి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కట రాశి వారు ఆదాయం హెచ్చుతగ్గులు ఉంటాయి. లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనుల్లో జాప్యం ఉంటుంది. తోబుట్టువుల స్థానంలో స్వల్ప తేడాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో వాగ్దానం చేయడం మానుకోండి. పనికి సంబంధించిన విషయంలో చాలా చురుకుదనంగా చేస్తుంటారు. ఈ ఎరుగు పొరుగు ఇంటి సమస్యలని పరిష్కరించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా ఈరోజు ఆనందకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారికి ప్రత్యేకంగా తోబుట్టువుల నుండి ప్రయోజనాలు ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి విలువలు ఉంటాయి. మీరు కొత్త వ్యక్తులతో తెలుసుకుంటారు. ఇతరు స్నేహితులతో కలిసి సంతోషంగా ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాం చేసుకుంటారు. మీకు సహాయం లభించిన రోజుగా మీరు గుర్తించాలి. ఆధ్యాత్మిక పనుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చురుకుదనంతో ఆనందకరమైన సన్నివేశం జరుగుతుంది.